ఈ రోజు ఈ వీడియోలో డమాస్క్ రోజ్ గురించి తెలుసుకుందాం. రోజా సార్లు డమాస్కేనా, లాటిన్లో డమాస్కేన్ గులాబీ అని పిలుస్తారు. దీనిని సాధారణంగా డమాస్కేన్ గులాబీ అని పిలుస్తారు, లేదా కొన్నిసార్లు ఇరానియన్ గులాబీ, బల్గేరియన్ గులాబీ, టైఫ్ గులాబీ, ఎమిరాటి గులాబీ, ఇస్పాహాన్ గులాబీ, కాస్టైల్ గులాబీ, మరియు డెల్బెసెసెర్కా, బోస్నియా మరియు హెర్జెగోవినా మరియు బాల్కన్స్ అని కూడా పిలుస్తారు. ఇది రోజా గల్లికా మరియు రోజా మోస్చాటా నుండి ఉద్భవించిన గులాబీ సంకరజాతి. డిఎన్ఏ విశ్లేషణలో మూడవ జాతి, రోజా ఫెడ్షెంకోనా, డమాస్కేన్ గులాబీకి కొన్ని జన్యుపరమైన సహకారాలను అందించిందని తేలింది. సైంటిఫిక్ క్లాసిఫికేషన్: కింగ్డమ్, ప్లాంటే, క్లేడ్, ట్రాకియోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, యూడికాట్స్. రోసెడ్స్. ఆర్డర్, రోసేల్స్. ఫ్యామిలీ, రోసేసియాయ్. జీనస్, రోజా. స్పీషీస్, ఆర్ సార్లు డెమసీనా. బైనోమియల్ నేమ్, రోజా సార్లు డెమసీనా. ఈ పువ్వులు వాటి సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందాయి మరియు వాణిజ్యపరంగా గులాబీ నూనె, రోజ్ ఒట్టో లేదా రోజ్ అబ్సొల్యూట్ కోసం పండిస్తారు. దీనిని సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు మరియు రోజ్ వాటర్ మరియు రోజ్ కాంక్రీట్ తయారు చేస్తారు. పూల రేకులు కూడా తినదగినవి. వీటిని ఆహారాన్ని రుచి చూడటానికి, అలంకరించడానికి, హెర్బల్ టీగా మరియు గుల్కండ్గా చక్కెరలో నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. డమాస్క్ గులాబీ ఇరాన్ జాతీయ పుష్పం. 2019లో డమాస్క్ గులాబీని సిరియన్ సాంస్కృతిక వారసత్వంలో ఒక అంశంగా యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలలో చేర్చారు. డిస్క్రిప్షన్ వివరణ: డమాస్క్ గులాబీ 2.2 మీటర్లు, 7 అడుగులు 3 అంగుళాలు పొడవు పెరిగే ఆకురాల్చే పొద, కాండం దట్టంగా దృఢమైన, వంగిన ముళ్ళు మరియు గట్టి ముళ్లతో ఉంటుంది. ఆకులు పిన్నేట్గా ఉంటాయి. 5 అరుదుగా 7 కరపత్రాలతో ఉంటాయి. గులాబీలు లేత నుండి మధ్యస్థ గులాబీ నుండి లేత ఎరుపు రంగులో ఉంటాయి. సాపేక్షంగా చిన్న పువ్వులు సమూహాలలో పెరుగుతాయి. బుష్ అధికారిక ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది పాత గులాబీలలో ఒక ముఖ్యమైన రకంగా పరిగణించబడుతుంది మరియు అనేక ఇతర రకాల వంశపారంపర్యంగా దాని ప్రముఖ స్థానానికి కూడా ముఖ్యమైనది. వెరైటీస్ రకాలు: ఈ హైబ్రిడ్ 2 రకాలుగా విభజించబడింది. 3. వేసవి డమాస్క్లు, రోజా సార్లు డమాస్కేనా నోథోవర్. డమాస్కేనా వేసవిలో మాత్రమే తక్కువ పుష్పించే కాలం కలిగి ఉంటాయి. ఆటం డమాస్క్లు, రోజా సార్లు డమాస్కేనా నోథోవర్. సెంపర్ ఫ్లోరెన్స్, డుహామెల్, రౌలీ ఎక్కువ కాలం పుష్పించే కాలం కలిగి ఉంటాయి. ఇవి శరదృతువు వరకు విస్తరిస్తాయి, లేకపోతే అవి వేసవి డమాస్క్ల నుండి వేరుగా కనిపించవు. హైబ్రిడ్ రోసా సార్లు సెంటిఫోలియా పాక్షికంగా రోసా సార్లు డమాస్కేనా నుండి ఉద్భవించింది. అలాగే బోర్బన్, పోర్ట్ల్యాండ్ మరియు హైబ్రిడ్ పెర్పెచువల్ గులాబీలు కూడా ఉన్నాయి. రోసా గల్లికా ఫార్మా ట్రిగింటిపేటలా లేదా రోసా డమస్సేనా, త్రిగింటిపేటల అని పిలువబడే సాగు రోసా సార్లు డమస్సేనాకు పర్యాయపదంగా పరిగణించబడుతుంది. సెల్సియానా అనేది పుష్పించే సెమీ డబుల్ రకం. హిస్టరీ, చరిత్ర: రోజా సార్లు డమాస్కేనా అనేది అడవిలో కనిపించని సాగు చేయబడిన పువ్వు. ఇటీవలి జన్యు పరీక్షలు ఇది రోజా ఫెడ్షెంకోనా పుప్పొడితో సంకరం చేయబడిన రోజా మోస్చాటా ఎక్స్ రోజా గల్లికా యొక్క హైబ్రిడ్ అని సూచిస్తున్నాయి. ఇది మధ్య ఆసియా లేదా ఇరాన్ పర్వత ప్రాంతాలలో బహుశా ఉద్భవించి ఉండవచ్చని సూచిస్తుంది. 1148లో రెండవ క్రూసేడ్లో డమాస్కస్ ముట్టడిలో పాల్గొన్న ఫ్రెంచ్ క్రూసేడర్ రాబర్ట్ డిబ్రీ, కొన్నిసార్లు సిరియా నుండి యూరప్కు డమాస్కస్ గులాబీని తీసుకువచ్చినందుకు ఘనత పొందుతాడు. గులాబీ పేరు సిరియాలోని డమాస్కస్ నగరాన్ని సూచిస్తుంది. ఇది ఉక్కు, డమాస్కస్ స్టీల్, బట్టలు, డమాస్కస్ మరియు గులాబీలకు ప్రసిద్ధి చెందింది. ఇతర కథనాలు ప్రకారం, పురాతన రోమన్లు దీనిని ఇంగ్లాండ్లోని తమ కాలనీలకు తీసుకువచ్చారని లేదా రాజు హెన్రీ 8వ వైద్యుడు థామస్ లినాక్రే అతనికి 1540 నాటికి ఒకటి ఇచ్చాడని చెబుతున్నాయి. తరువాతి వాదన సందేహాస్పదంగా ఉంది ఎందుకంటే లినాక్రే 1524లో మరణించాడు, అంటే రాజతోటకు గులాబీని పరిచయం చేయడానికి 16 సంవత్సరాల ముందు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ప్రావిన్స్లోని డమాస్క్ గులాబీ నుండి సువాసన ఉత్పత్తికి చరిత్ర ఉంది. నల్లమందు ఉత్పత్తి చేసే రైతులకు ప్రత్యామ్నాయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం జరిగింది. హవాయి భాషలో లోకెలాని అని పిలువబడే ఈ పువ్వు, మౌయి ద్వీపం యొక్క అధికారిక పుష్పం.
బెంగాలీ రచయిత నిరాద్ చౌధురి తూర్పు బెంగాల్లోని హిందువులు దీనిని ఇస్లామిక్ పుష్పంగా చూశారు, కాబట్టి దానిని పండించలేదని గుర్తుచేసుకున్నారు. కల్టివేషన్, సాగు. రోజా సార్లు డమాస్కేనాను గాలి దెబ్బతినకుండా పువ్వులను రక్షించడానికి మరియు పంట కోతను సులభతరం చేయడానికి హెడ్జ్రోస్లో ఉత్తమంగా పండిస్తారు. బల్గేరియాలో, డమాస్క్ గులాబీలను పొడవైన హెడ్జ్లలో పెంచుతారు, అయితే టర్కీలో, వ్యక్తిగత మొక్కలను కందకాల వెంట వేరుగా ఉంచుతారు. పువ్వులను సేకరించడం తీవ్రమైన చేతితో చేసే శ్రమ. గులాబీల కోత కాలం వాతావరణం మరియు స్థానం మీద ఆధారపడి ఉంటుంది మరియు చల్లని పరిస్థితులలో 1 నెల వరకు మరియు వేడి సీజన్లలో 16 నుండి 20 రోజుల వరకు తక్కువగా ఉంటుంది. రోజ్ ఆయిల్. రోజా సార్లు డమాస్కేనా సాగు రకాల నుండి గులాబీ నూనెను ఇరాన్, బల్గేరియా మరియు టర్కీ ప్రధాన ఉత్పత్తిదారులు. ఫ్రాన్స్ మరియు భారతదేశం కూడా మార్కెట్కు గణనీయంగా దోహదపడతాయి. బల్గేరియన్ గులాబీ ని రోసా సార్లు డమాస్కేనాగా పెంచడం రోమన్ కాలం నుండి అభివృద్ధి చేయబడింది. బల్గేరియాలోని కజాన్లాక్ మరియు కార్లోవో పరిసరాల్లోని లోయ ఆఫ్ రోజెస్ అని పిలువబడే ప్రాంతంలో దీనిని వాణిజ్య ఉపయోగం కోసం సాగు చేస్తారు. ఈ గులాబీల నుండి స్వేదనం, బల్గేరియన్ రోజ్ ఆయిల్ మరియు బల్గేరియన్ రోజ్ ఒట్టో అని పిలుస్తారు. కుటుంబాలు ఇప్పటికీ చిన్న డిస్టిలరీలను నిర్వహిస్తాయి మరియు విలేజ్ ఆయిల్ అని పిలువబడే వాటిని ఉత్పత్తి చేస్తాయి, కానీ టర్కీలోని ఇస్పార్టా ప్రాంతంలోని ఒక రాష్ట్ర సహకార సంస్థ గులాబీ నూనె యొక్క వాణిజ్యీకరణను జాగ్రత్తగా నియంత్రిస్తుంది. గులాబీలను ఇప్పటికీ కుటుంబ పొలాలు పండిస్తాయి, కానీ స్వేదనం మరియు నాణ్యత నియంత్రణ కోసం సహకార సంస్థ ద్వారా స్థాపించబడిన మరియు నియంత్రించబడే స్టిల్లకు తీసుకువస్తారు. కలనరీ యూసెస్. వంట ఉపయోగాలు. డమాస్క్ గులాబీలను వంటలో సువాసన కలిగించే పదార్థంగా లేదా మసాలాగా ఉపయోగిస్తారు. అవి రాస్ ఎల్ హనౌట్ అని పిలువబడే సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో ఒక పదార్థం. రోజ్ వాటర్ మరియు పొడి గులాబీలను మధ్యప్రాచ్య మరియు భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. రోజ్ వాటర్ను తరచుగా మాంసం వంటకాలపై చల్లుతారు, గులాబీ పొడిని సాస్లకు కలుపుతారు. చికెన్ విత్ రోజ్ ఒక ప్రసిద్ధ మధ్యప్రాచ్య వంటకం. హెర్బల్ టీ జుహురాత్లో కూడా మొత్తం పువ్వులు లేదా రేకులను ఉపయోగిస్తారు. ఐస్ క్రీమ్, జామ్, టర్కిష్ డిలైట్స్, రైస్ పుడ్డింగ్, పెరుగు మొదలైన డెజర్ట్ల రుచిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉపయోగం. శతాబ్దాలుగా, డమాస్క్ గులాబీ అందం మరియు ప్రేమను సూచిస్తుంది. దాని సువాసనను రోజ్ వాటర్ రూపంలో సంగ్రహించి భద్రపరిచారు. ఈ పద్ధతిని మధ్యప్రాచ్యంలో మరియు తరువాత భారత ఉపఖండంలో పురాతన కాలం నుండి గుర్తించవచ్చు. ఆధునిక పాశ్చాత్య వంటలలో గులాబీలు లేదా రోజ్ వాటర్ ఎక్కువగా ఉపయోగించబడవు, కానీ ఇది పురాతన కాలంలో ఒక ప్రసిద్ధ పదార్థంగా ఉండేది మరియు పునరుజ్జీవనోద్యమం వరకు బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని సాధారణంగా డెజర్ట్లలో ఉపయోగించేవారు మరియు ఇప్పటికీ మార్జిపాన్ మరియు టర్రాన్ వంటి సాంప్రదాయ డెజర్ట్లలో ఉపయోగిస్తారు. 21వ శతాబ్దంలో టెలివిజన్ వంటలో ఇది కొంత పునరుజ్జీవనాన్ని చూసింది. Please like, share and subscribe to my channel.